సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. జంజల్ గారితో కూడా మంచి చాలా సినిమాలు చేశాను, అనుబంధం ఉంది మీకు. చాలా సినిమాలు చేశాను. కైకాల సత్యనారాయణ గారు మీ కాంబినేషన్లో కొన్ని సినిమాలు జరిగినాయి. పిఎల్ నారాయణ గారు కావచ్చు. పిఎల్ నారాయణ గారితో ఎక్కువ చేశాను. వదినేనివుడు చాలా చేశాను. కైకాల సత్యనారాయణ గారితో కూడా చేశాను. దాకా ఒత్తిస్తే దా అక్కడ ఒత్తుండేది కాదు, ఒత్తు పలకడం రాదనమాట ఆ సినిమాలో. చాలా మంచి వ్యక్తి. ఏం చేస్తానండి, దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. రీసెంట్లీగా అంటే మన విశ్వనాథ్ గారితో మీరు చేయలేదు. కానీ ఆయన పెద్ద వ్యవస్థ అండి. ఆయన అంత పెద్ద డైరెక్టరు. అంటే 92 ఏళ్ళు బతికాడు అనుకోండి. ఇంకంతకంటే ఎక్కువ బతుకుతారా? 92 years ఆయన చనిపోయేటప్పుడు. ఇప్పుడు ఏ విశ్వనాథ్ గారికి అంతనే అంటారా? 92, 78 ఏళ్ళు వాణిజ్యరామ్కి. వాణిజ్యరామ్కి అందరూ అనుమానాస్పద చావు అన్నారు, కానీ లేదండి. ఇవాళ చదివాను పేపర్లో, పడిపోతే ఇక్కడ దెబ్బ తగిలిందంటండి, అలా చనిపోయారు. కానీ ఎవరు చంపేయలేదు. అయినా దేవుడు ఎలా పిలుస్తాడో తెలియదు, ఏ రూపాన్ని పిలుస్తాడో తెలియదు. అదే అంటున్నాను కదండి, మనకి ఇక్కడ నూకలు ఎంత ఉంటాయి అంతే. నూకలు తీరిపోతే వెళ్ళిపోవడం. చచ్చిపోయిన తర్వాత గుడ్డలు కూడా తీసేసుకుంటాడు కదండి శాఖలే. ఏం లేవు ఇంకా, అవి కూడా పట్టుకుపోతాడు. దానికి ఎన్ని చేష్టలు, ఎన్ని పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాయి, ఎన్ని మోసాలు, అబద్ధాలు ఎన్ని చేస్తాము. సో చిరంజీవి గారితో కూడా మంచి మంచి సినిమాలు చేయడం జరిగింది. ఎలా ఉండేవారమ్మా చిరంజీవి గారు? ఎలా అనిపించేది మీకు? అంటే ఫస్ట్ పిక్చర్ రెండో పిక్చర్ అనుకుంటే మూడో సినిమా అది. ఆయన చేసేయడం, కార్లో పడుకోవడం. మాధవి నేను అక్కడ ఏసీ రూమ్ ఉండేది, ఆ రూమ్లో పోయి పడుకునేది. షార్ట్ అంటే వచ్చేవాడు, ఆయన వచ్చేవారు, మేము వచ్చేవాడు, అంతే. పెద్దగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడలేదండి నేను. మీరు అంటే అంత వాళ్ళతో అలా సరదాగా ఉంటాం ఇప్పుడు అనుకోలేదు? ఇప్పుడు ఎవరితో లేనండి. మీ క్యారెక్టర్ ఉన్నప్పుడు మోహన్ బాబుతో కూడా చేశాను, కానీ భోజనం చేద్దాం అన్నాడు, మంచిదా అనేది. అంతేగాని ఇప్పుడు వెళ్ళా. ఊరుకుందరు మంచిది, ఎవరినన్నా ఏమన్నా ఊరుకుందరు మంచిది. ఓకే, బాగా మొహమాటస్తురాలా మీరు? మొహమాటంగా కరెక్ట్గా మాట్లాడేస్తాను. ఓకే, ముక్కుసూటిగా. ఎందుకు పాపం రాఘవ్ గారు చనిపోయి అక్కడ ఉన్నాడు, ఆయన ఏదో అన్నాడు, రాఘవ్ గారు ఇక్కడ నేను తప్పు చేస్తాను, చెయ్యొచ్చు, కానీ మా ఆయనకు తెలియదు, కానీ నేను చెయ్యను. నేను ఇక్కడ తప్పు చేస్తే మా ఆయనకు తెలియదు, షూటింగ్లో ఉన్నాను నేను, మా ఆయనకు తెలియదు, కానీ చెయ్యను. ఎందుకు చేయాలండి? ఏం అవసరం నాకు? డబ్బుకి అవసరం లేదు. మా ఆయన ఉన్నాడు, మాకు ఆస్తి ఉంది, పొలం ఉంది, చక్కని బిజినెస్ మా ఆయనది, మంచి వ్యక్తి మా ఆయన, బంగారు తండ్రి. ఇంకా నాకేం అవసరం ఉంది చెప్పండి? అలా చేసి వేషాలు ఎందుకు సంపాదించాలి? ఇంకోటి అనేదానండి, నేను మీ గెస్ట్ హౌస్లో ఉండను, నేను హోటల్లో ఉంటాను, నాకు హోటల్ రూమ్ ప్రొవైడ్ చేయండి, నా రెమ్యునరేషన్లో కట్ చేసుకోండి. నాకు ఫ్లైట్లో వెళ్ళాలి, అది కూడా మీరు రెమ్యునరేషన్లో కట్ చేసుకోండి. నేను ట్రైన్లో 3rd classలో ఏసీలో రాను, ఫ్లైట్లోనే వచ్చేదాన్ని. నేను 14వ సంవత్సరంలో ఫ్లైట్ ఎక్కా. 14 సంవత్సరాలకి ఇంకా తర్వాత ఫ్లైట్ ఎక్కుతూనే ఉన్నాను ఇప్పటి వరకు. ఫ్లైట్లోనే షూటింగ్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, చెన్నై వెళ్ళినా ఫ్లైట్లోనే. నాకు ఇది ఆస్తుంది కదా, చెన్నైలో నా కూతురు ఉంది, అక్క నేను ఫ్లైట్లో వెళ్ళిపోతాం, కాకినాడ వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళిపోతాం రాజమండ్రి వరకు. కానీ సినిమా ఇండస్ట్రీ అంటేనే అమ్మ ఒక రకమైనటువంటి అపోహలు ఉంటాయి. హీరోయిన్లను కమిట్మెంట్ అడిగితే వాళ్ళు చేస్తేనే సినిమా క్యారెక్టర్లు అంటారు. చాలా తప్పండి అది. అసలు నేను దానికి ఒప్పుకోను. అంటే అంత హీరోయిన్లు ఏమైనా వేషాల గురించి ఏమైనా ఊరి మీద బడి ఇస్తున్నారండి? తప్పది, చాలా తప్పండి. అలాగ అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇంకోటి ఏంటంటే సినీ ఫీల్డ్ క్యారెక్టర్లెస్ మగాళ్ళు ఎవరు లేరు. ఒక వ్యక్తి పేరు చెప్పను, ఆ వ్యక్తి తప్ప అతను క్యారెక్టర్లెస్ అన్ను, కొంచెం వీక్నెస్, చిన్న వీక్నెస్, అది అతని పుట్టుకతో వచ్చిందే. ఇప్పుడు మరి ఎన్టీ రామారావు గారు భార్య లక్ష్మీ పద్మావతిని ఎందుకు చేసుకున్నాడండి? లక్ష్మీ పార్వతిని. ఆయన వీక్నెస్, ఆవిడ ముందు కథ రాస్తానని వెళ్ళింది,
ఆయన వీక్నెస్ని క్యాష్ చేసుకుంది. ఆయన తప్పు కూడా ఉంది కదా కదా రెండు చేతులు కలిస్తేనే అంతే కదా చెప్పుడు వస్తుంది. అంత పెద్ద గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి అండి, నరుడు నారాయణుడు అని ఊరు ఆయన. అంతే అంత అంత మంచి మంచి క్యారెక్టర్స్ చేసి అంత పెద్ద పేరు పద్మశ్రీ, అంత పెద్ద మనిషి కూడా ఆడదాని చేతిలో చపాలను పడిపోయాడు అంతే. మనం ఏం చెప్తా ఉంటే దానికి ఒక్కొక్కరు ఒక రాత. ఇప్పుడు ఆవిడేం చెప్తుంది, ముందు హస్బెండ్ పేరు చెప్పదు అంటే రామారావు గారి భార్యనే చెప్పుద్ది. ఇది మర్చిపోయింది. మరి అంతే కదా, ఇప్పుడు లెజెండరీ నందమూరి వారి వంశాన్ని చెప్పుకోవడంలో నిజంగా బాలకృష్ణ ఎంత మంచివాడో, పాపం ఆయన ఎంతో బాగా గౌరవిస్తాడు. ఇప్పటికి నేనైతే అంత ఇవ్వనులేండి. ఎన్టీఆర్ గారు బాగా అభిమానిస్తారమ్మా మీరు? ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అంత మంచి క్యారెక్టర్స్, ఎవరైనా అభిమానిస్తారు. క్యారెక్టర్ వైజ్ వ్యక్తిగా కూడా మంచి ఆయన, చెడ్డ ఆయన అనలేదు. ఆయనది చిన్న వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్ని అవతల వాడు క్యాష్ చేసుకున్నారు. ఇద్దరిది తప్పు ఉంది. నీ హిస్టరీ రాస్తాను వెళ్ళింది, ఆవిడ హిస్టరీ కూడా అందులో బయోడేటాలో రాసి. మీకు అలాంటి ఎప్పుడైనా ఎదురైనాయా ఇండస్ట్రీలో? అంత ఛాన్స్ మనం ఇస్తే కదండి బాబు. చాలండి మంచోరే ఊరుకుందరు, మంచోరే ఊరుకుందరు అంతే. మాట కూడా రానిచ్చేవారు కదా? కాదు, ఏమి నన్ను ఇచ్చేదాన్ని కదా అసలు. ఒకటే మాట, మంచోరే ఊరుకుందరు బాబు. మనమే క్యారెక్టర్ కోసం ఇప్పుడు వెంపర్లా, ఎవరిని అడగలా, ఎవరి దగ్గరికి పోలేదు. ఒక్క బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాను, అది కూడా చేతులు ఉనికి. బాలచంద్ర గారు కూడా పెద్ద డైరెక్టర్ కదా. పెద్ద డైరెక్టర్, ఆయనకి జీర్ణ వీక్నెస్, సరిత వీక్నెస్. సరిత అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఉంటాయి గీత, ఆయనకి చిన్న చిన్న వీక్నెస్లు ఉన్నాయి. మరి మగాడు కదా. దాదాపు అంటే మీరు రాధిక గారు కావచ్చు, రాధ గారు కావచ్చు, ఇలాంటి మంచి మంచి సుహాసిని అంతతో చేశాను. కానీ సుహాసిని ఏదో సినిమా, అది సీరియల్ అయితే తీస్తుంది. నన్ను అంతకుముందు చేశాను. పెళ్ళి పెళ్ళి పెణ్ అని ఆడది తీస్తే, రెండో సినిమా పెణ్ అంటే ఆడదని, తను తెలుగులో ఆడది. రెండో సినిమా సీరియల్కి పిలిచింది, వెళ్ళాను. చాలా సొఫిస్టికేటెడ్గా ఉన్నారండి అంత. అంటే క్యారెక్టర్ నోటి నిండా బేడా వేసుకుని తూ అని ఊసుకోవాలంటండి. దాన్ని తూతో ఊసుకోవడానికి నేను వెళ్తానా? ఊసుకుంటూ పోతాను పోనగా. క్యారెక్టర్ వచ్చినాక దాంట్లో మనం చెయ్యొచ్చు. ఆర్టిస్ట్ అన్నాక నేను చెప్పాను, ఏ క్యారెక్టర్నే చేయాలి, అదే ఆర్టిస్టు. అంతే కదండి, ఒదిగిపోవాలి, అందులో ఒదిగిపోవాలి. అంతేగాని లేకపోతే తూ తూ అంటూ పోతామా? హ్యాపీగా వచ్చేసాను అంతే. ఎందుకంటే సుహాసినికి చెప్పింది మన నీనారెడ్డి, సవేరా గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, నా ఫ్రెండు. ఆ శ్యామ్ బేబీకి ఇవ్వండి, నన్ను శ్యామ్ బేబీ అంటుంది. చాలా మంచి వాళ్ళు, మంచి ఫ్యామిలీ అండి, బంగారు తల్లి. బంగారు ఎప్పుడు నా ఆయుష్ కూడా పోసుకొని బాగుండాలి. ఆ అమ్మాయి చెప్తే నేను పిలిస్తే నేను వెళ్ళాను. వెళ్తే అబ్బా సొఫిస్టికేటెడ్గా ఉన్నారండి అంత వద్దులే అమ్మ, నేను వెళ్ళిపోతాను వచ్చేసాను. అంటే అందరితో నటించినటువంటి అనుభవం మీకు ఉంది. సో ఎవరేంటి అనేది కూడా, అమ్మ మీరు దాదాపుగా ఇన్ని సినిమాలు నటించారు కదా, ఎవరైనా మీరు మీ క్యారెక్టర్ ఇదని నిర్ణయించిన తర్వాత ఆ క్యారెక్టర్ మిస్ చేయడం అలాంటివి ఏమైనా జరగలేదు? అసలు బాలచంద్ర గారిది గుప్పెడి మనసు టైంలో ఇంకొక అమ్మాయిని చూశారు ఆ క్యారెక్టర్, సినిమా ఆర్టిస్ట్ క్యారెక్టర్. అయితే ఆవిడ నేనేం చేశానంటే, ఆయన చెల్లెలు పెళ్ళికి పిలిచారు. పిలిస్తే వెళ్ళాను, రిసెప్షన్లో నిలబడి అందరికీ చేస్తుంటే నేను చూసి ఆ అమ్మాయిని తీసేసి ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సరిత మదర్ క్యారెక్టర్, శ్రీమతి క్యారెక్టర్ పేరు శ్రీమతి, సినిమా ఆర్టిస్ట్ అనమాట. ఒక అతని చేతిలో మోసపోయి సరితని గంటది. మంచి సినిమా. బాలచంద్ర గారు గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. చిన్న చిన్న వీక్నెస్లు ఉంటాయి, మనం వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడకూడదండి, తప్పు. సో మొత్తానికైతే ఆయన చాలా మంచి మంచి చిత్రాలు తీశారు, చాలా గొప్ప చిత్రాలు తీశారండి. మీకు దాదాపు ఆయన డైరెక్షన్లో ఎన్ని సినిమాలు వచ్చినాయమ్మా మీకు? చాలా చేశాను, ఒక 5-6 సినిమాలు చేశాను. ఇంకా మీరు అంటే ఇండస్ట్రీలో మీకు ఎదురైన సమస్యలు, అంటే బాగా ఇబ్బంది పడిన సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా? అస్సలు ఏమీ లేవండి, దేవుని దయ వల్ల. ఎప్పుడు ఫస్ట్ నుంచి మానేసినంత వరకు కూడా అస్సలు ఎప్పుడు నేను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నేను రాఘవేంద్ర గారి సినిమా చేశాను, వాళ్ళ బ్రదరు
బాపయ్య గారితో చేశాను, మన జంధ్యాల గారితో చేశాను. కానీ ఎవరు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే ఒక మాట అనడం కానీ ఎప్పుడు చేయలేదు. చాలా మంచి మంచి వ్యక్తులతో చేశాను నేను, నా అదృష్టం. చేసిన 200 సినిమాలు అయినా కూడా. ఓకే. తమిళ్లో కూడా ఎక్కువ బాలచంద్ర గారి సినిమాలు చేశాను నేను. బయట సినిమాలు 2-3 చేశాను. రంగరాజు గారని ఆయన సినిమాలు, ఆయన డైరెక్టరు, ఆయన సినిమాలు. అడతా తాల్బట్టు, అది మన శివాజీ గారి అబ్బాయి ప్రభు చేశాను. ఏదో అలా జరిగిపోయింది.